సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణపై సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయటంలో కానీ ఆ ఫిర్యాదును బహిర్గతం చేయటంలో కానీ ఎంత మాత్రం తప్పులేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను వారిప్పటి వరకు ఖండించలేదు కాబట్టి ఆ ఆరోపణలు వాస్తవమని భావించాల్సి ఉంటుందన్నారు. జస్టిస్ రెడ్డప్పరెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు ఒక లేఖ రాశారు. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తికి సంబంధించి ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ లేఖకు సంబంధించి మనతో మాట్లాడడానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గారు రెడ్డప్పరెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ ఒక లేఖ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి సమాచారం మీరు చదివారా? దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటండి, ఇది ఒక ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్కి కానీ లేఖ రాయడం ఇది మొదటి తూరి కాదు. నేను చెప్తాను, నేను 1960లో ఎన్రోల్ అయినా. అప్పుడు చీఫ్ జస్టిస్ వచ్చి పి చంద్రారెడ్డి గారు, ఈజ్ నో మోర్. ఆయన మీద అప్పుడున్న చీఫ్ మినిస్టరు డి సంజయ్ భాయ్ గారు 9 pages కంప్లైంట్ రాశాడు, మేకింగ్ సో మెనీ అలిగేషన్స్ అగెనిస్ట్ హిమ్. అది ఇట్ వాస్ టేకన్ కాగ్నిజెన్స్ ఆఫ్ అండ్ లేటర్ దానికి ఇట్ కల్మినేటెడ్ ఇన్ హిస్ ట్రాన్స్ఫర్ టు మెడ్రాస్ హైకోర్ట్. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఈజ్ నాట్, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ అడ్రసింగ్ ఎ లెటర్ అండ్ దెర్ ఈజ్ ఆల్సో ఎ ప్రెసిడెంట్. దట్ ఈస్ మై ఆన్సర్. సార్, ఈ లేఖను ముఖ్యంగా ఈ లేఖకు సంబంధించి ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ లేఖకు సంబంధించిన వివరాలు వెల్లడించారు సార్. అలా రివీల్ చేయడం అనేటువంటిది దాని మీద ఒక డిబేట్ జరుగుతుంది సార్. మీ అభిప్రాయం సార్? ఇప్పుడు లేఖ రాసినప్పుడు దాన్ని పబ్లిష్ చేస్తే పెద్ద తప్పు ఏమైనా, నా ఉద్దేశం పెద్ద తప్పేమి కాదు. అది లేఖ రాశారు, ప్రెస్కు రిలీజ్ చేశారు, తప్పేముంది దాంట్లో? తప్పేం లేదు, అది నా ఉద్దేశం. సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి సార్, ముఖ్యంగా లేఖకు సంబంధించి. అందులో సీరియస్ అలిగేషన్స్ ఒకటి, ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటి ఏవైతే కేసులు ఉన్నాయో వాటి ఆర్డర్స్ను సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల రోస్టర్ విధానాన్ని కూడా ఆయన ప్రభావితం చేస్తున్నారు అనేటువంటిది ఆ లేఖలో ఉన్నటువంటి ఆరోపణలు సార్. దీని మీద సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు కాబట్టి ఎటువంటి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉండేటువంటి అవకాశం ఉంది సార్ నెక్స్ట్? రెండండి, ఒకటి సుప్రీంకోర్టుకు కానీ లేకపోతే సుప్రీంకోర్టు 2వ స్థానంలో ఉన్న న్యాయమూర్తికి కానీ, లేదా ఇక్కడ కొంతమంది జడ్జెస్ రోస్టరు వేస్తూ ఇక్కడ ఉన్న చీఫ్ జస్టిస్ కానీ 4 జడ్జెస్ మీద ఏదో అలిగేషన్స్ ఉన్నాయి, వాళ్ళు కానీ దే కెన్ ఇనిషియేట్ సుమోటో కంటెంప్ట్ ప్రొసీడింగ్స్. దట్ ఈస్ ఓపెన్ టు దెమ్. ఇంతవరకు చేయలేదు కాబట్టి ఒక రకంగా లీగల్గా తీసుకుంటే ది ప్రిజంప్షన్ ఈస్ దట్ దీస్ అలిగేషన్స్ ఆర్ కరెక్ట్. ప్రిజంప్షన్, లీగల్ ప్రిజంప్షన్. ఎట్లా సార్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ గారి దగ్గర సుప్రీంకోర్టు సార్ చెప్పండి సార్. ఇంకోటి, వాళ్ళు ఏమీ యాక్షన్ ఏమి తీసుకోలేదు కాబట్టి దే స్టాండ్. ఇది మీకు గుర్తుందో లేదో, దీస్ అలిగేషన్స్ స్టాండ్ అన్రిపీటెడ్ సో ఫార్. ది అలిగేషన్స్ మేడ్ బై ది చీఫ్ మినిస్టర్ టు ది against the Supreme Court judge and the judges of the API court, for the present they stand unrepeated. So once they come with any rebuttal or repudiation, then it will be open to the chief minister who has written the letter to take appropriate or to face the proceedings. So far that situation has not arisen. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో లేఖ రాసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దగ్గర ఎటువంటి ఆప్షన్ ఉండేటువంటి అవకాశం సార్? అంటే ఫర్దర్గా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది? ఆప్షన్స్ ఏముంటాయి సార్? అంటే ఒకటండి, ఈ అలిగేషన్స్ మీద సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, టు బీ ఫ్రాంక్, సుప్రీంకోర్టులో కూడా అదర్ జడ్జెస్
they are not subordinate to the Chief Justice. That is my honest view. However, it is open to the Chief Justice of India to constitute a committee of other judges consisting of 3, 4, 5 and go into these allegations and submit a report to him. That he can do. సార్ ఇందులో ఏదైనా ముఖ్యంగా రాష్ట్రపతి జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్? రాష్ట్రపతికి సంబంధించినటువంటి మెమోరాండం ఇస్తే ఆయన ఏదైనా జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు ఈ లేఖ ప్రైమ్ మినిస్టర్కి అడ్రస్ చేయలేదు కదండి. కాబట్టి ప్రెసిడెంట్ ఈవెన్ దో ఈ ది అపాయింటింగ్ అథారిటీ ఆఫ్ ది జడ్జెస్, he doesn't have, in my view, he doesn't have any powers to interfere in this matter. And on the other hand, the executive, that is the Prime Minister, ఈ అలిగేషన్స్ వచ్చాయి కాబట్టి సుమోటో ఎంక్వైరీ చేయవచ్చు. ఇది సీరియస్ అలిగేషన్స్ కదండి. ఇది లేకపోతే ప్రైమ్ మినిస్టరు దీంట్లో మీరు ఏమిటి, వాట్ ఈస్ ది యాక్షన్ యూ ఆర్ టేకింగ్ అని చీఫ్ మినిస్టర్ కూడా ఈ కెన్ అడ్రస్ ఎ లెటర్. దట్ ఇస్ మై. మనం చూడొచ్చు ఏదైతే ముఖ్యమంత్రి ఆరోపణలు చేశారో ఆరోపణలకు సంబంధించి లేఖ రాయడానికి పూర్తి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుందని, అదేవిధంగా లేఖ రాసిన తర్వాత దాన్ని బహిర్గతం చేయడంలోనూ పెద్దగా తప్పేమీ లేదు అనేటువంటిది న్యాయమూర్తి గారు చెప్తున్నటువంటి మాట.